యాజ్ ఇట్ ఈస్ బీఆర్ఎస్ గా అలాగే వస్తుందా? ఎవరితోనూ మెర్చో పని లేదు, పాట లేదు. ముఖ్యమంత్రిగా చేసే పని చేయమంటే పని చేతగాక ఇవాళ గతంలో హరీష్ రావు, కేటీఆర్ పదే పదే ఢిల్లీకి వెళ్ళొచ్చినప్పుడు మిగతా ఏ బీఆర్ఎస్ లీడర్లు లేరు. కంటెంప్ట్ ద కోర్ట్ అండి ఇటువంటి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడటము. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు. కావాలని చెప్పని వన్ షాట్ టూ బర్డ్స్ అనమాట. ఆ అద్దాలు, కోపం అనే అద్దాలు పెట్టుకొని, కక్ష అనే అద్దాలు పెట్టుకొని, అక్కసు అనే అద్దాలు పెట్టుకొని ట్రూత్ను చూసినప్పుడు ఆయనకి నెగిటివ్ కనబడతా ఉంది. నేనేమంటున్నా, అద్దాలు తీసి చూడండి, ట్రూత్గా చూడండి. మంచి ఇష్యూస్ ఏమైనా పట్టుకోరు భయ్. పనికిరాని ఇష్యూస్ పట్టుకొని దాని చుట్టూ తిరిగి రాజకీయం చేస్తే దానివల్ల పార్టీకి కూడా లాభం లేదు. మేము కూడా చేసినాం కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు. వచ్చిండు లాస్ట్ మూమెంట్ చీమలు పెట్టినప్పుడు అలా పాము వచ్చినట్టు వచ్చిండు, రప్పున అధికారం సంపాదించిండు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఈ రోజే భూమి పూజ జరిగింది, శంకుస్థాపన జరిగింది, సెక్రటేరియట్లో ఏర్పాటు చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినాడు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి తెలుగు తల్లి విగ్రహం బాగాలేదని చెప్పే ధైర్యం ఉందా? మూర్ఖత్వం. నీకు సంబంధం లేదు మూమెంట్ తోటి, నీకెందుకు తెలంగాణ తల్లి గురించి మాట్లాడారు? బలిదేవత సోనియా గాంధీ అన్నాక చంపలేసుకొని నేను రాజీవ్ గాంధీ గారి పట్ల గౌరవం ఉందని హైటెక్ సిటీ దగ్గర 100. బట్ నిన్న బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు, నేను మొండిని, ఇప్పుడు నేను జగమొండిలాగా తయారయ్యాను, వడ్డీతో సహా చెల్లించాలనే మాట. సో పనికిరాని ఇష్యూస్ అని మీరు అంటున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఈ రోజే భూమి పూజ జరిగింది, శంకుస్థాపన జరిగింది, సెక్రటేరియట్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎలా చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ? అది కూడా ఒక పెద్ద మూర్ఖత్వం అమ్మ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే తెలంగాణ ఉద్యమం మీద కోపం. ఆయన ఉద్యమంలో లేడు. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఎప్పుడైతే లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు, లాఠీలు తింటున్నప్పుడు, తూటాలు తింటున్నప్పుడు, బాష్పవాయులకు ఎదురొడ్డి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నప్పుడు ఆయన ఆంధ్ర పాలకుల దగ్గర గులాంగిరి చేస్తూ బతికిండు. ఆయన ఆఖరికి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని, రైఫిల్ పట్టుకొని కొట్లాడుతుందుకు, సంపుతందుకు అని చెప్పని బయలుదేరినటువంటి ఒక దుష్ట మనస్తత్వం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఆయన. ఆయన ఇవాళ తెలంగాణ తల్లిని గౌరవిస్తాడని నేను అనుకోవడంలో నేను అనుకోవట్లేను. సగౌరవంగా సచివాలయంలోనే ఏర్పాటుకునేది స్టూపిడిటీ అమ్మ. ఆయన ఇప్పుడు ఆయనకి తెలియదు. ఆయనకి నువ్వు తెలంగాణ తల్లిని ముట్టుకోవాల్సిన అవసరం ఏందమ్మా? ఎందుకు రెండు అంశాలు ఇక్కడ మీరు మంచి చర్చ పెట్టినారు. ఐ వాంటెడ్ ఇట్ టు లిటిల్ డీప్లీ టాక్ అబౌట్ ఇట్. కేసీఆర్ గారు 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ పేరు మీద అంత పెద్ద సెక్రటేరియట్, ఎదురుగా మెమోరియల్, మార్టియర్స్ మెమోరియల్, అక్కడే తెలంగాణ తల్లి. దెర్ ఇస్ అ పర్పస్, దెర్ ఇస్ అ ఫిలసాఫికల్, ఐడియాలజికల్ కాన్సెప్ట్ బిహైండ్ దట్. 125 ఫీట్ల అంబేద్కర్ సాక్షిగా, భారత రాజ్యాంగం సాక్షిగా అంబేద్కర్ పేరు మీద ఉన్న సెక్రటేరియట్ రాజ్యాంగానికి స్ఫూర్తిగా, రాజ్యాంగానికి అమలు చేస్తూ పరిపాలన కొనసాగిస్తుంది. ఆ పరిపాలన కొనసాగించేటప్పుడు అమరవీరుల త్యాగాలను నిరంతరం నేను గుర్తుపెట్టుకుంటా. వాళ్ళ త్యాగాల వల్లే నాకు రాష్ట్రం వచ్చింది అని చెప్పని ఇవాళ కాదు, ఇంకా రేపు భవిష్యత్తులో ఎవడైనా పాలకుడు ఉంటే కూడా ఆయన గుర్తు రావాలి. వాళ్ళ చావు వల్ల, వాళ్ళ త్యాగాల వల్ల, వాళ్ళ రక్త తర్పణం వల్ల రాష్ట్రం వచ్చింది అనేటువంటి ఒక భావన, ఆ బాధ్యత పాలకుడికి ఉండాలని చెప్పని అక్కడ ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఒక గ్రేట్ సింబాలిక్ ఐకాన్ వాజ్ తెలంగాణ తల్లి స్టాచ్యూ. మనం అందరం ఆ తల్లి దగ్గర నిలబడి జై తెలంగాణ అని కొట్టి ఉద్యమాలలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళము. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. ఇట్ వాజ్ అ సింబల్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఇవాళ దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుండటంలో ఔచిత్యం ఏంటి? రేవంత్ రెడ్డి గారు రెండు దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు ఆయన. ఒకటి, రాజీవ్ గాంధీని అవమానపరుస్తూ ఉన్నాడు ఆయన. మా నాన్నగారు చనిపోయినరు, నేను మా నాన్నగారు విగ్రహం పెట్టాలనుకుంటే, ఎక్కడన్నా ఒక ప్రదేశంలో పెట్టాలనుకుంటే, డూ ఐ చూజ్ ఎ ప్లేస్ వేర్ దెర్ ఇస్ అ కాంట్రవర్సీ? ఏముంది కాంట్రవర్సీ అక్కడ? తల్లి విగ్రహం తీసి నీ విగ్రహం పెడతా అంటే ఏమన్నట్టు చెప్పరి? తెలంగాణ తల్లి విగ్రహం తీసి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటే కాంట్రవర్సీ కాదా? ఇప్పుడు తెలంగాణ తల్లి అనేది మనం ఒక ఐకాన్గా పెట్టుకున్నాము తెలంగాణకి సంబంధించి.
తెలుగు తల్లి కాదు, మనకంటూ మన ప్రాంతానికి మన రాష్ట్రానికి ఒక తల్లి అనేది పెట్టుకున్నాము. గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి ఒక రాచరిక పోకడలో ఉంది. అలా కాదు, మేము మారుస్తున్నామని చెప్పిన తర్వాత అందరికీ ఒక ప్రతినిధిగా కనిపించట్లేదా? ఇగో అమ్మా, ఇప్పుడు రాచరిక పోవాలంటే రేవంత్ రెడ్డి గారు పెద్ద రాజు లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. మా ఇంటి ముందు చెప్పులేసుకోకుండా తిరిగేటోళ్ళు అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళు వచ్చి కూర్చొని రాచరికాన్ని చలామణి చేస్తూ ఉన్నాడు. అట్లాంటి మరి మీరు నీకు అందుకే అంటా ఉన్నా కదా, ఉద్యమానికి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తుల యొక్క మనస్తత్వంతో చూస్తే అట్లనే కనబడుతుంది. మరి అయాలు ఎందుకు అనలేదు? తెలంగాణ ఉద్యమం కాలంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహం బాగాలేదని అనలేదు నువ్వు? ఎందుకు నీకు సంబంధం లేదు? అసలు తెలంగాణ ఉద్యమే నీకు పట్టరాదు. ఇవాళ కావాలని చెప్పని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తానటువంటి తెలుగు తల్లి విగ్రహం మారుస్తాను. ఇలా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి తెలుగు తల్లి విగ్రహం బాగాలేదని చెప్పే ధైర్యం ఉందా? మూర్ఖత్వం. నీకు సంబంధం లేదు మూమెంట్ తోటి, నీకెందుకే తెలంగాణ తల్లి గురించి మాట్లాడేది హక్కు? ఒకటి, అక్కడ ఆల్రెడీ ఉన్న విగ్రహాన్ని ప్రజలు కోటాను కోట్ల మంది ప్రజల యొక్క ఆలోచనల మేరకు అక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పని నిర్ణయం జరిగి డిజైన్ అయిన తర్వాత నేను దాన్ని తీసుకొని బందీ చేస్తా అంటున్నాడు. ఇవాళ సెక్రటరియట్లో బందీ చేస్తున్నాడు ఆయన. మూర్ఖత్వం. అర్థమవుతుందో అర్థం కావట్లేదో రేవంత్ రెడ్డి గారికి. స్టూపిడిటీ అది. నువ్వు తీసుకెళ్ళి దే ఆర్ ఆల్ పబ్లిక్ సింబల్స్. ఆ పబ్లిక్ సింబల్స్ దగ్గరికి వెళ్ళి నేను ఫోటో దిగుతా, నేను దండం పెడతా, నేను నిలబడి నా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటా. నువ్వు సెక్రటరియట్లో పెడితే ఏం మెసేజ్ కన్వే చేస్తున్నావు? తెలంగాణ తల్లిని ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ఆ గుర్తులు కనబడకుండా నేను బందీ చేసి పడేస్తున్నా అని చెప్పని ఆయన సెక్రటరియట్లో బందీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలమ్మా. రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి అంత పెద్ద గార్డెన్లో జాగలేదా? తెలంగాణ తల్లి అక్కడే ఉంటుంది, ఎదురుగా రాజీవ్ గాంధీ పెట్టి ఓడొద్దంటున్నాను. ఈవెన్ తీయాలెందుకు? రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టాలెందుకు? రాజీవ్ గాంధీ గారిని అలా బదనాం చేసే ప్రయత్నం చేయటం ఎందుకు? కాంట్రవర్సీ. నేను ఇంతకుముందు అదే చెప్పిన, మీరు యూ డిడ్ంట్ పే అటెన్షన్ టు దాట్. మన తల్లియో తండ్రో చనిపోతే వాళ్ళ సమాధులు కట్టాలన్నా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన గుర్తులు ఎక్కడన్నా ప్రతిష్టాలని ఒక కాంట్రవర్సీ జాగలో పెట్ట నేను. అసలు కాంట్రవర్సీ రాకుండా చూసుకుంటా నేను. నీకు రాజీవ్ గాంధీ మీద ప్రేమ లేదు, రాహుల్ గాంధీని మెప్పియాలన్నటువంటి ఒక దుగ్ధలో, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచాలన్నటువంటి ఒక కుట్రలో రాజీవ్ గాంధీని అడ్డం పెట్టుకొని డ్రామా ఆడుతున్నావు నువ్వు. ఇలా దట్స్ వెరీ అన్ఫార్చునేట్. మరి కోదండరామ్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా ప్రభుత్వంలో భాగస్వాములు వాళ్ళు, మరి వాళ్ళకెందుకు నోరు రావట్లేదో నాకు అర్థం కావట్లా. రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఐ రెస్పెక్ట్ రాజీవ్ గాంధీ వెరీ మచ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. బికాజ్ 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇచ్చిండు, పంచాయతీరాజ్ చట్టాల్లో లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇచ్చిండు, లోకల్ బాడీ ఎంపవర్మెంట్ కావాలని చెప్పి కొట్లాడిండు. ద ఫాదర్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్ ఇన్ దిస్ కంట్రీ. వై ఆర్ యూ మేకింగ్ హిమ్ ఇన్ టు ఎ కాంట్రవర్సీ? పెట్టు హైటెక్ సిటీ దగ్గర మంచిగా 125 అడుగుల రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టవా నీకు ప్రేమ ఉంటే. నిజంగానే రాజీవ్ గాంధీ పైన రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటే, బలిదేవత సోనియా గాంధీ అన్నాక చంపలేసుకొని నేను రాజీవ్ గాంధీ గారి పట్ల గౌరవం ఉందని హైటెక్ సిటీ దగ్గర 125గా 250 ఫీట్ల విగ్రహం పెట్టు. ఐ విల్ సెల్యూట్. బికాస్ హీ డిజర్వ్స్ దట్ క్రెడెన్షియల్. బికాస్ హీ ఈస్ ద వన్ హూ రూటెడ్, హూ సోడ్ ద సీడ్స్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇన్ దిస్ కంట్రీ. పెట్టండి, ఎవరొద్దంటున్నారు? ఇక్కడ ఎందుకు పెట్టాలంటున్నావు? ఎక్కడనే పెట్టదలుచుకుంటా ఆమెను ఎందుకు జరపాలనుకుంటున్నావు? పక్కకు పెట్టు, ఎదురుగా పెట్టు, జాగ ఉంది అంతా. అంటే ఏంటంటే ఒక మూర్ఖత్వం. అంటే వెనకటికో పని లేని ఆయన పిలితలకాయ గొరిగిండు అని ఒక సామెత ఉంటుంది. అది చేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి. పని లేదు, పాట లేదు, సీరియస్నెస్ లేదు అడ్మినిస్ట్రేషన్ మీద. వాని వీని కూల్చాలా, సినిమాటిక్గా థియేటర్స్ చేయాలా, డ్రామాలు చేయాలా, హైడ్రా పేరు మీద కూల్చాలా, డ్రామాలు చేయాలా, లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక పాలసీ చేయాలి. ఇంతవరకు దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ పాలసీ. 9 months అయిపోయింది. దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ పాలసీ, దెర్ ఇస్ నో హెల్త్ పాలసీ, దెర్ ఇస్ నో ఇండస్ట్రియల్ పాలసీ, దెర్ ఇస్ నో అగ్రికల్చర్ పాలసీ, దెర్ ఇస్ నో పాలసీ ఎట్ ఆల్. జస్ట్ ద మియర్ అనౌన్స్మెంట్ అండ్ స్టేట్మెంట్స్. గిలికా జాలి పెట్టుకుంటారు. కొంతమంది ఉంటారు ఈ ఊళ్ళలో పిల్లగాళ్ళు ఉంటారు, ఉట్టుట్టుగానే పోయేటోని వాని వీని గోకి గీకి పంచాయతీలు పెట్టుకుంటారు. అట్లా చేస్తూ ఉండే ఆయన ఇప్పుడు, విచ్ ఇస్ రాంగ్. యూఆర్ చీఫ్ మినిస్టర్ సార్, యూఆర్ అ చీఫ్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్. చిన్నపిల్లాడు చేసినట్టుందండి. బరాబర్ కేసీఆర్ మళ్ళీ వస్తాడమ్మా. నేనైతే బలంగా నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే, సి ఇన్ దిస్ కంట్రీ పీపుల్ ఓట్ టు డీథ్రోన్ సంబడి. మాయమాటలు చెప్పినరా, ఇంకోటి చెప్పినరా, ప్రజలు నమ్మినరు. రేవంత్ రెడ్డిని నమ్మతో పాటు సరే 10 ఏళ్ళు సార్కి అధికారం ఇచ్చినాం కదా అనుకున్నారు, గద్దె దింపినారు. బరాబర్ రేవంత్ రెడ్డిని గద్దె దింపుతారు. మీరు చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే దిగుతాడు. ఒకవేళ పొరపాటున ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ వస్తే దిగుతాడు, గద్దె దిగుతాడు. నాకు తెలిసి ఆ పార్టీలో కూడా దించుతారు. ఎందుకంటే హీఈస్ డిస్ట్రాయింగ్ ద హోల్
10 years ఆఫ్ కాంగ్రెస్ ఎఫర్ట్ను డిస్ట్రాయ్ చేస్తుండు ఆయన. దాన్ని వచ్చిండు లాస్ట్ మూమెంట్ చీమలు పెట్టినప్పుడు అలా పాము వచ్చినట్టు వచ్చిండు, రప్పున అధికారం సంపాదించిండు, దాన్ని ఆగమాగం చేస్తూ ఉన్నాడండి. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ ఫార్వర్డ్ ద డెవలప్మెంట్, టు డూ సంథింగ్ టాంజిబుల్, సస్టైనబుల్, స్టేబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అది పక్కకు పెట్టి నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నాయన. సో ఇప్పుడు కవిత బయటికి వచ్చిన తర్వాత, హైదరాబాద్లో వచ్చిన తర్వాత, తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టిన తర్వాత రాజకీయాల్లో మార్పులు వస్తాయా? ఎలా చూస్తున్నారు? మళ్ళీ నేను అదే అడగబోతున్నాను. షీ విల్ సర్టన్లీ, షీ షుడ్. ఆమె ఏం చేస్తుందో నాకు తెలీదు, బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ అవర్ లీడర్ థింక్స్ అబౌట్ యూటిలైజింగ్ హర్. బట్ నిన్న బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు, నేను మొండిని, ఇప్పుడు నేను జగమొండిలాగా వడ్డీతో సహా చెల్లించాలనే మాట. ఆమె వాస్తవం కూడా కొంత పర్సువేషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి పనిచేస్తుంది, కష్టపడుతుంది, పనిచేస్తుంది, ఫోకస్డ్గా పనిచేస్తుంది. లేకపోతే బతుకమ్మ అందరం ఆడినాం. మా నాయనమ్మ, మా తాత ముత్తాతల కానించి ఇంకా జనరేషన్స్ నుంచి బతుకమ్మ ఆడినారు. బట్ బతుకమ్మను ఉద్యమ బావుటగా మార్చిన తర్వాత దాన్ని పర్సువేసివ్గా ప్రజల్లోకి నెట్టడంలో తన పాత్ర వాజ్ వెరీ ప్రొడామినెంట్. బతుకమ్మ దగ్గర జై తెలంగాణ పాటలు వాడలే కదా. ఇప్పుడు మా నాయనమ్మ, మా అమ్మ ఊళ్ళలో బతుకమ్మలు ఆడితే ఎప్పుడు జై తెలంగాణ పాటలు వాడలే. బట్ బికాస్ తెలంగాణ మూమెంట్లో దానికి ఉద్యమ బావుటగా మార్చటము, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, కాబట్టి ఆమెకు ఆ పర్సువేషన్ ఉంది, ప్రజలతో కనెక్ట్ ఉంది, ప్రజలను కన్విన్స్ చేయగలిగేటువంటి ఒక ఆర్టికులేషన్ స్కిల్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి లీడర్గా సర్వైవ్ అవుతుంది, లీడ్ చేస్తుందని నేను అనుకుంటున్నా, చేయాలని కోరుకుంటున్నా. ఏం చేస్తుంది అంటే కేసీఆర్ గారు చెప్పాలా. ఎస్. సో నెక్స్ట్ రేపటి నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, రాజకీయంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది జస్ట్ చూడాలి అంతే. రాజకీయ ఐఎమ్ షూర్ షీ విల్ ప్లే ఎ వైటల్ రోల్ అండ్ షీ షుడ్ ప్లే ఎ వైటల్ రోల్ అని నేను అనుకుంటున్నా. ఎండ్ ఆఫ్ ది డే కేసీఆర్ గారు సర్టన్లీ ఆయన ఇంత కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు 1,15,000 రూపాయలు ఉన్న జీడిపిని, ఐ మీన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 3.5 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్కు వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్లో పట్టుకొచ్చినారు. ఇవాళ దాన్ని ఆగం కాకుండా చూసుకునే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఆయన పైన పెట్టినారు. కేసీఆర్ గారి పైన ప్రతిపక్ష పార్టీ హోదా పెట్టినారు. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నిలదీస్తారు. రేవంత్ రెడ్డి నిలదీస్తాము, ప్రభుత్వం చేసేటువంటి ఒక తప్పులను నిలదీస్తాము, వాళ్ళలో ఉన్న డొలతనాన్ని నిలదీస్తాం, ఇటువంటి మూర్ఖ పనులు ఏమైనా ఉంటే వాటిని కూడా ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ అపోజిషన్. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే కదా. అధికార పక్షం వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చేయాలా, ఈ తప్పు ఉన్నప్పుడు ఈ తప్పు అని చెప్పేది ప్రతిపక్షం. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ డైనమిక్స్ ఆఫ్ ద డెమోక్రసీ. అదే కాన్స్టిట్యూషన్లో ఉన్న స్పిరిట్ అది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా తప్పనిసరిగా కొట్లాడతాం. ఆ కొట్లాట 101% కేసీఆర్ గారిని మళ్ళా కుర్చీ మీద కూర్చోబెడుతుందని నేను నమ్ముతున్నాను. ఎస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.